राजधानी डीलक्स लॉज रूबरू हाउसिंग बोर्ड कॉलोनी जड़चल्ला। हमारे इस लॉज में एसी रूम्स, डीलक्स रूम्स मौजूद है। मज़ीद तफसीलात के लिए 9849105047 पर राब्ता करें। अस्सलाम वालेकुम नाज़रीन, NH टीवी में आप सभी का इस्तकबाल है। देवरकद्रा के एमएलए जी मधुसूदन रेड्डी GMR और नारायणपेट के एमएलए चित्तमप्रणिका रेड्डी ने देवरकद्रा मंडल में वाक़े कोयल सागर प्रोजेक्ट से आज दाएं और बाएं नहरों के जरिए यासंगी फसल के लिए किसानों को पानी जारी किया। इस मौके पर एमएलए GMR ने कहा कि कांग्रेस हुकूमत किसानों की फलाह व बहबूद को अपना बुनियादी मकसद समझकर काम कर रही है। कोयल सागर प्रोजेक्ट कांग्रेस पार्टी की तामीर के 60 साल बाद भी मुकर्रर है और कालेश्वरम प्रोजेक्ट को BRS हुकूमत ने तामीर किया था, 1 साल के अंदर ही टूट गई और गिर गई। कालेश्वरम के नाम पर BRS हुकूमत ने लाखों करोड़ों की अवामी दौलत लूट ली है। इस मौके पर किसानों, गांव वालों, कांग्रेस कायदीन और कारकुनों ने पानी छोड़ने के लिए आने वाले MLA का पुरतपाक इस्तकबाल किया। प्रोग्राम में आपाशी के अहदेदारों, कांग्रेस कायदीन और कारकुनान ने शिरकत की। అండగా ఉంటామని కూడా తెలుపుకుంటూ ఇంకో విషయం ఏదైతే GMR అన్నగారు చెప్పినట్టు ఏదైతే 1 TMC జూరాల నుంచి కూడా తీసుకొని మన కోయల్ సాగర్కి అందజేసి రైతులకు అందజేయాలని ఏదైతే ప్రయత్నం చేస్తున్నామో తప్పకుండా అధికారులకు కూడా దృష్టిలో ఉంది కాబట్టి అధికారులు కూడా సానుకూలంగా స్పందించినారు. తప్పకుండా మేమిద్దరం కూడా ఏదైతే జూరాల నుంచి లిఫ్ట్ చేయాలనుకున్నామో అవి తప్పకుండా ఏదైతే సంబంధించిన అధికారులను మళ్ళీ కలుస్తాం, కలిసి మా నివేదికలు ఇచ్చుకుంటూ అవసరమైతే మినిస్టర్ గారిని కూడా కలిసి తప్పకుండా రైతులకి న్యాయం చేయాలని కోరుకుంటూ మీ అందరు కూడా రైతులందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలతో పాటు ఇది మీ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. హర్నికమ్మ గారి నాయకత్వం, హర్నికమ్మ గారి నాయకత్వం. జై GMR, జై కిసాన్, జై GMR, జై కిసాన్. తీసుకో, మంచి తీసుకో, కళ్ళొద్దు. ఎగిరేండి, పైకి ఎగిరేండి సార్, పైకి రైతులకు ఈరోజు ఒక శుభదినం. రబీ సీజన్కు రైతులకు కోయిల్సార్ ఆయకట్టు రైతులకు నీళ్ళు అందించాలనే లక్ష్యంతో ఈరోజు మేమంతా కూడా గెలిచిన తర్వాత కలెక్టర్ గారిని కలవడం జరిగింది, అదేవిధంగా ENC గారిని కలవడం జరిగింది. సంబంధిత అధికారులతో కూడా డిస్కస్ చేసిన తర్వాత కలెక్టర్ గారు కూడా IAB మీటింగ్ పెట్టేసి ఆ మీటింగ్లో కూడా మేము కోయిల్ సాగర్ నీళ్ళు ఈసారి రబీ సీజన్కు ఆయకట్టు దారులకు నీళ్ళు వదలాలని చెప్పేసి మేమంతా కూడా నేను, మన నారాయణపేట ఎమ్మెల్యే గారు పర్ణికారెడ్డి గారు అందరం కూడా పోయి కలెక్టర్ గారితో రిక్వెస్ట్ చేయడం జరిగింది. తదనంతరము అధికారులు షెడ్యూల్ రిలీజ్ చేసిర్రు. ఈరోజు నుంచి నీళ్ళు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఇప్పుడే వదలడం జరిగింది. ముఖ్యంగా ఆయకట్టు రైతులకు అంటే మేము ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు అండగా ఉండాలని, రైతులను ఆదుకోవాలనే లక్ష్యంతోనే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ యనమల రేవంత్ రెడ్డి గారు అరునితం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే నీళ్ళు ఇక్కడ 2.5 TMCలు ఉన్నా కూడా తాగడానికి అవసరం ఉంటుందని చెప్పారు. తాగడానికి ఇబ్బంది లేకుండానే సాగునీటి కూడా మా రైతులకు నీళ్ళు వదలాలని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేయడం వల్ల అధికారులు కూడా దాని మీద స్పందించడం జరిగింది. అదే కాకుండా మేము ఒక రిక్వెస్ట్ కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక 1 TMC జూరాల నుంచి త్వరలోనే ఒక 1 TMC నీళ్లను తీసుకోవాల్సిందిగా మాకు అంటే మన కోయిల్ సార్కి తీసుకురావాల్సిందిగా మేము అధికారులను కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది. దానికి కూడా అధికారులు సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ నీళ్లు వాడుకుతున్న కొద్దీ తగ్గిన తర్వాత ఖచ్చితంగా జూరాల నుంచి కూడా మళ్ళీ ఒక
1 టీఎంసీ రిక్వెస్ట్ పెట్టినాము. వాళ్ళు 1 టీఎంసీ ఇస్తారా 0.75 టీఎంసీ ఇస్తారా అనేది అధికారులు నిర్ణయం తీసుకొని ఆ వాటర్ కూడా తెప్పించి ఏర్పాటు చేస్తాం. రైతులకు ఏ ఇబ్బంది లేకుండా మేము ఈరోజు నీళ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పడానికి కృతజ్ఞతతో ఉన్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్న గ్యాంగ్ మెన్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. हमारे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब करना ना भूलिए.